పిల్లలు అట్లాగే ఉన్నారు, వాళ్ళ తండ్రులు అట్లాగే ఉన్నారు, ఫ్యామిలీలు అట్లాగే ఉన్నారు. ఫ్రూట్స్ గంటకు ఒకసారి ఫ్రూట్స్ తినండి. మామిడి పండ్లు, అరటి పళ్ళు, అన్ని పండ్లు పండ్లు తినండి. యాపిల్ పండ్లు తినండి, అవి తినండి. మళ్ళీ అవి పీల్ చేసి కడిగి ఉప్పు వాటర్లో వేసి ఏమిటి సేవలు? ఆ? వీళ్ళు మైసూర్ మహారాజా మునిమనోడా ఏమిటి? వీళ్ళ బాబులు కూడా అట్లాగే తయారయ్యారు. అరే చిలకలకి చెప్పినట్టు చెప్తాం మనం. ఎండాకాలము ఈ ఎండ తట్టుకోలేక వంట చేయలేకపోతున్నాను, ఒక 2 months నాకు బ్రేక్ కావాలి. ఒక్క 6,000 లేకపోతే 5,500 ఎంతో కొంత ఇస్తే కర్రీస్ బయట నుంచి వస్తాయి, వెజ్ కర్రీస్ చక్కగా తిందాము, ఇంట్లో రైస్ పెట్టేసుకుందాం, రైస్ పెట్టి కర్రీస్ తెచ్చుకుందాం. ఇది చెప్పాను. కుదరదు, మనకి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా, ఈ మాత్రం వంటకి నువ్వు బయట నుంచి తెప్పిస్తావా? లేదు లేదు, మన ఇంట్లోనే చేయాలి, ఇంట్లో వండుకున్నది హైజీన్ వేరే, బయట నుంచి తెప్పించింది ఎట్లుంటుందో. అట్లా అని వీళ్ళు బయట తినరా? పురుళ్ళ దగ్గర నుంచి పెళ్ళిళ్ళ వరకు, దసదిన కర్మల దగ్గర నుంచి ఇంకేదైనా సరే ఖచ్చితంగా బయట తింటారు వాళ్ళు. స్టార్టర్ దగ్గర నుంచి ఎండింగ్ ఐస్ క్రీమ్ వరకు పాన్ లేదా సోప్, ఇది కూడా బయట తింటారు.